Hello everyone, hope you all are doing good. Welcome to another session, a new chapter today we are going to start, that is motion in a plane. Motion in a plane ఇంకొక విధంగా చెప్పాలి అంటే it is motion in two dimension. Motion in a plane is nothing but we are going to study motion in two dimension. So kinematics ఏదైతే ఉందో 11th kinematics chapter, it can be divided into two parts. ఫస్ట్ పార్ట్లో వీ స్టడీ అబౌట్ ద మోషన్ ఇన్ వన్ డైమెన్షన్. సో స్ట్రెయిట్ లైన్ మోషన్ గురించి హారిజాంటల్గా స్ట్రెయిట్ లైన్ అలాగే వర్టికల్గా స్ట్రెయిట్ లైన్ చదువుతారు. ఈ లెసన్లో వచ్చేటప్పటికి మాత్రం వీఆర్ గోయింగ్ టు స్టడీ మోషన్ ఇన్ టూ డైమెన్షన్, డబుల్ ధమాకా. సో ఇది చాలామందికి మోషన్ ఇన్ టూ డైమెన్షన్ అంటే అర్థమవుతుంది, లేదా మోషన్ ఇన్ అ ప్లేన్. సో ప్లేన్ అని ఎందుకంటాము అంటే వెనెవర్ ఏ బాడీ మూవ్స్ ఇన్ అ ప్లేన్ then it needs two dimensions to describe. దాని పాత్ని డిస్క్రైబ్ చేయడానికి టూ డైమెన్షన్స్ కావాలి. సో అది ఎలా అనాలిసిస్ చేయాలి అనేది వాళ్ళ క్లాస్లో నేర్చుకుందాము. వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. లెట్స్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ చాప్టర్. సో ఇందులో మోషన్ ఇన్ టూ డైమెన్షన్ అని ఎందుకంటాము అంటే ఇక్కడ టు డిస్క్రైబ్ దిస్ మోషన్, టు డిస్క్రైబ్ దిస్ మోషన్ we need two variables or dimensions. సో ఒక బాడీ మూవ్ అయ్యేటప్పుడు టూ డైమెన్షన్స్లో మూవ్ అవుతుంది. ఒకేసారి హారిజాంటల్ కాంపొనెంట్ అండ్ వర్టికల్ కాంపొనెంట్ కూడా మారిపోతుంది. సో అలాంటి స్టడీని మనం మోషన్ ఇన్ టూ డైమెన్షన్ అంటాము. దీన్ని మనం కైనమెటిక్స్ పార్ట్ 2గా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ లెసన్లో మనకున్న సిలబస్ ఏంటి అంటే, ఒకసారి సిలబస్ ఏంటో చూసేస్తే మనం దేని గురించి చదువుతాము అంటే, వన్ ఈజ్ ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్, హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అండ్ ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్. సేమ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ చదువుతాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఈ ప్రొజెక్టైల్ అంటే ఏంటి, ప్రొజెక్టైల్ మోషన్ ఏంటి, అన్నీ డీటెయిల్డ్గా చదువుకున్నాము. సో వాట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అ ప్రొజెక్టైల్? అసలు ప్రొజెక్టైల్ అంటే ఏంటి, ఇందులో ఎలా చదువుతాము, టూ డైమెన్షనల్ మోషన్కి అసలు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, నార్మల్గా ఫస్ట్ వన్ డైమెన్షనల్ మోషన్లో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఒక బాల్ని ఇలా గ్రౌండ్ మీద రోల్ చేశాను, అది అలా స్ట్రెయిట్ లైన్లో వెళ్తుంది. అ పర్సన్ ఈజ్ రన్నింగ్ ఇన్ స్ట్రెయిట్ లైన్ పాత్. లేదా ఒక స్టోన్ని త్రో చేసాము, ఇట్ విల్ గో అప్ అండ్ అగైన్ ఇట్ విల్ కమ్ డౌన్. ఈ అన్ని ఎగ్జాంపుల్స్లో ద పార్టికల్ ఈజ్ ఐదర్ మూవింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఆర్ ఇన్ వై డైరెక్షన్ ఆర్ ఇన్ జెడ్ డైరెక్షన్. అలా కాకుండా ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని ఇలా త్రో చేశాను అనుకోండి. సో ఇలా త్రో చేసినప్పుడు ఆబ్వియస్గా మీకు ఏం అర్థమవుతుంది, ఈ పెన్ ఇప్పుడు నేను త్రో చేస్తే మళ్ళీ నా దగ్గరికి రాదు, కాబట్టి జస్ట్ ఇమాజిన్. సో ఇలా త్రో చేసినప్పుడు దీన్ని ఇలా విసిరితే ఇదేమవుతుంది, ఈ పెన్ ఇలా వెళ్ళి ఇలా పడుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతోంది, లాంగ్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్లో ఒకేసారి పారామీటర్స్ మారుతున్నాయి. సో ఇలాంటి మోషన్ని డిస్క్రైబ్ చేయాలి అంటే వీ నీడ్ టూ డైమెన్షన్స్, ఎక్స్ డైరెక్షన్ అండ్ వై డైరెక్షన్ ఆల్సో. సరే, బాగుంది. మరి ప్రొజెక్టైల్ అంటే ఏంటి అంటే, ఇదే ప్రొజెక్టైల్, పెన్ కాదు ప్రొజెక్టైల్. ద బాడీ విచ్ ఈస్ ప్రొజెక్టెడ్ ఇంటూ ఎయిర్ అండ్ ఆఫ్టర్ ప్రొజెక్టింగ్ ఇంటూ ఎయిర్ only gravitational force acts on the body, then it is called projectile. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ప్రొజెక్టైల్ అంటే ఏ బాడీని అయితే మనం విసురుతామో ఆఫ్టర్ థ్రోయింగ్ దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప ఇంకా ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వకూడదు. ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ మస్ట్ యాక్ట్ ఆన్ ద బాడీ. సచ్ కైండ్ ఆఫ్ మోషన్, సచ్ కైండ్ ఆఫ్ బాడీ ఈజ్ కాల్డ్ ప్రొజెక్టైల్. ఆ బాడీని ప్రొజెక్టైల్ అంటారు. ఆ ప్రొజెక్టైల్ ఏ పాత్ అయితే తీసుకుంటుందో దానినే ట్రాజెక్టరీ అంటారు. ఒకసారి క్విక్గా రాసేసుకుందాము. సో ప్రొజెక్టైల్ అంటే ఏంటమ్మా, ద బాడీ
which is thrown at an angle or which is thrown into air and moves only under, this is most important, only under gravitational force. గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప ఇంకా ఏ ఫోర్స్ ఆ బాడీ మీద యాక్ట్ అవ్వకూడదు. గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే యాక్ట్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రొజెక్టైల్. ఇక్కడ ఇంకొక పదం వాడతాం మనం, అదేంటి అంటే ట్రాజెక్టరీ. వాట్ ఈస్ ట్రాజెక్టరీ? ట్రాజెక్టరీ మీన్స్ ద పాత్ టేకెన్ బై ద projectile is called ట్రాజెక్టరీ. ప్రొజెక్టైల్ ఏ పాత్నైతే తీసుకుంటుందో ఆ పాత్ని ట్రాజెక్టరీ అంటారు. సో ఇవి మనకి రెండు యూజ్ చేసే టర్మినాలజీ. ఈ టర్మినాలజీని బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం ప్రొజెక్టైల్ మోషన్, ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాము. సో ఒక్కసారి నేను దీన్ని రబ్ చేసేసి మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ని డ్రా చేద్దాం. So now we are moving on to oblique projectile motion. Now my best friend has given a gift to me, color pencil. సో నేను ఈ కలర్ పెన్స్ని ఇవాళ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు చదివేది ఏంటంటమ్మా, ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్. ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్, ఆబ్లీక్ మీనింగ్ మేకింగ్ అన్ యాంగిల్. సో ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్లో a body has to be thrown at an angle. ఖచ్చితంగా బాడీ కొంత యాంగిల్తో త్రో చేయాలి. అండ్ ఫ్రమ్ గ్రౌండ్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని తీటా యాంగిల్తో త్రో చేస్తే దెన్ వి సే దట్ ద బాడీ ఈజ్ అండర్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్. సో వెన్ ఏ ప్రొజెక్టైల్, బాడీ అంటే ఏంటమ్మా, ప్రొజెక్టైల్ ఈజ్ ప్రొజెక్టెడ్, వర్డ్స్ బాగున్నాయి కదా. When a projectile is projected with an angle theta, here theta is not equal to 90 degrees, theta is not equal to 180 degrees, and theta not equal to 0 degrees. This is the condition we are taking. Then such kind of motion is called oblique projectile motion. We are obviously starting from ground. The body must be projected from ground. సో ఒకసారి దీని డయాగ్రామ్ ఎలా గీస్తామో చూద్దాము. సో డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో ఎప్పుడు ఈ లెసన్ అంతా ఒకటే డయాగ్రామ్ గీసుకుంటూ వెళ్తాము. సో అదేంటి అంటే, ఇఫ్ this body now is projected with an angle u, initial velocity u bar. ఇవి కనిపించట్లేదు, ఐ హోప్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు అస్. సో ఇక్కడ యూ బార్ వెలాసిటీతో, ఇనీషియల్ వెలాసిటీ యూ బార్ వెలాసిటీతో బై మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద హారిజాంటల్ వీ హ్యావ్ ప్రొజెక్టెడ్ ఏ బాడీ. ఒక బాడీని ఇలా ప్రొజెక్ట్ చేసాము అనుకుందాం. సో అలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇలా విసిరాం కదా, ఇలా విసిరినప్పుడు ఆ బాడీ ఏమవుతుంది, కొంత హైట్కి వెళ్ళి మళ్ళీ ఇలా గ్రౌండ్ మీద పడిపోతుంది. సో దిస్ ఈజ్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. మనం ఒక ప్రొజెక్టైల్ని ఇలా ప్రొడ్యూస్ చేసాము. ఆ ప్రొజెక్షన్ యాంగిల్ ఎంత, థీటా. థీటా ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఆ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది యూ బార్ హారిజాంటల్తో మేక్ చేసే యాంగిల్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఒక మ్యాక్సిమం హైట్కి వెళ్ళి మళ్ళీ కిందకి పడిపోతుంది. ఈ ట్రాజెక్టరీని అర్థం చేసుకోవడానికి నేను ఒక మంచి టేబుల్ని షార్ట్ కట్లో మీకు చెప్తాను. చాలా ఇంపార్టెంట్ టేబుల్. ఈ ఒక్క టేబుల్ని అర్థం చేసుకోండి, మొత్తం ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీనిని అర్థం చేసుకోవాలి అంటే హారిజాంటల్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్ని అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ బాడీ ఇలా వెళ్ళేటప్పుడు అట్ ఏ టైమ్ ఇట్ ఈస్ కవరింగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ వే. సో ఇక్కడెక్కడో బాడీ ఉంది అనుకుంటే ఇక్కడ దీనిని డిస్క్రైబ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ కవర్డ్ సమ్ ఎక్స్ డిస్టెన్స్ అండ్ ఇట్ హ్యాస్ కవర్డ్ సమ్ వై డిస్టెన్స్ ఆల్సో. ఒక టైం t తర్వాత ఇక్కడ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్ స్టార్ట్ చేసాం.
టైం టీ తర్వాత బాడీని అనాలిసిస్ చేయాలి. అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఎక్స్ డైరెక్షన్లో ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది, వై డైరెక్షన్లో కూడా అట్ ద సేమ్ టైం కొంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర దీని డిస్ప్లేస్మెంట్ని డిస్క్రైబ్ చేయాలి అంటే we need to describe in horizontal direction and in vertical direction also. సో ఇది అనాలిసిస్ చేయడానికి మళ్ళీ చెప్తున్నాను, వెక్టార్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వెక్టార్స్ లేని చాప్టర్ లేదు. నేను వీడని నీడను నేనే అంటుంది వెక్టార్స్. సో వెక్టార్స్తో అనాలిసిస్ చేస్తాము. సో ఇక్కడ యూ బార్ అనేది వెక్టార్ క్వాంటిటీ కదమ్మా. ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ యూ బార్. U bar is initial velocity making an angle theta with the horizontal. Whenever a vector makes an angle theta with the horizontal, it can be resolved into two components. Yes. సో అలా 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేసేటప్పుడు అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ మనకు ఒక కాంపనెంట్ వస్తుంది, అలాంగ్ వై డైరెక్షన్ అనదర్ కాంపనెంట్. ఎక్స్ డైరెక్షన్లో ఉండే కాంపనెంట్ని యూఎక్స్ అనుకోవాలి, వై డైరెక్షన్లో ఉండే కాంపనెంట్ యూవై. ఎస్. నా వాట్ ఈస్ యూఎక్స్ యూవై? మనకు వెక్టార్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి యూఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యూ కాస్ తీటా, యూవై ఇజ్ ఈక్వల్ టు యూ సైన్ తీటా. తెలియని వాళ్ళకి మనం ఇక్కడ ఒక లైన్ డ్రాప్ చేస్తే ఇది తీటా, ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఎప్పుడు కాస్ తీటా, ఆపోజిట్ సైడ్ ఎప్పుడు కూడా సైన్ తీటా. సో ఇది ఇనీషియల్ వెలాసిటీ. ఆఫ్టర్ టైం టీ ఒకవేళ వెలాసిటీ కావాలి అనుకుంటే, ఆఫ్టర్ టైం టీ ఏదైనా ఒక పాయింట్ పీ దగ్గర నాకు వెలాసిటీ కావాలి. వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. ఒక కర్వ్డ్ పాత్ మీద ఒక వెక్టార్ డైరెక్షన్ తెలియాలి అంటే ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేయాలి. సో ఇక్కడ నేను ఒక టాంజెంట్ డ్రా చేశాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫైనల్ వెలాసిటీ అనుకోవచ్చు. ఇనీషియల్ వెలాసిటీ యూ బార్, ఆఫ్టర్ టైం టీ వెలాసిటీ వి బార్. ఇప్పుడు దీనిని కూడా 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ విఎక్స్ అండ్ దిస్ ఈజ్ వివై. సో ఒకసారి ఈ కాంపనెంట్స్ అన్నిటినీ మనం డీటెయిల్గా చదువుదాము. ఏమేం కాంపనెంట్స్ చదవబోతున్నాము ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ అండ్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. హెచ్డి హారిజాంటల్ డైరెక్షన్, విడి వర్టికల్ డైరెక్షన్. అంటే ఇది అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఇది అలాంగ్ వై యాక్సిస్. వీఆర్ గోయింగ్ టు సీ ఇనీషియల్ వెలాసిటీ, what is initial velocity and what is time taken, what is final velocity, what is distance traveled, and what is the most important, acceleration. Very very important. సో ఇవన్నీ ఎలా చేంజ్ అవుతాయి అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ అండ్ వర్టికల్ డైరెక్షన్ అనేది చూద్దాము. సో జస్ట్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్. ఇనీషియల్ వెలాసిటీ ఏంటి? యూఎక్స్. అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ ఇనీషియల్ వెలాసిటీ యూఎక్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ యూ కాస్ తీటా. నౌ అలాంగ్ వర్టికల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఏంటి? యూవై విచ్ ఇస్ నథింగ్ బట్ యూ సైన్ తీటా. నెక్స్ట్, వాట్ ఈస్ టైమ్ టేకెన్ ఆఫ్టర్ టైం టీ? ఇనిషియల్ టైం ఎప్పుడు కూడా 0 సెకండ్స్తో స్టార్ట్ చేస్తాము. కొంచెం టైం గడిచిన తర్వాత టైం టీ ఈజ్ ఆల్వేస్ టీ. అయితే టైం అనేది స్కేలార్ క్వాంటిటీ. దానిని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చెయ్యము. హారిజాంటల్ డైరెక్షన్లో ఎంత టైంలో అయితే ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయిందో వర్టికల్ డైరెక్షన్లో కూడా అంతే టైంలో అదే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో టైం అనేది ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ అండ్ వర్టికల్ డైరెక్షన్ ఆల్సో. ఫైనల్ వెలాసిటీ అంటే ఆఫ్టర్ టైం టీ దీనిని కూడా మనం 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. సో హారిజాంటల్ కాంపోనెంట్ విఎక్స్, వర్టికల్ కాంపోనెంట్ వివై. సో వర్టికల్ డైరెక్షన్లో విఎక్స్ అండ్ హారిజాంటల్ డైరెక్షన్లో విఎక్స్, వర్టికల్ డైరెక్షన్లో వివై. అయితే ఈ విఎక్స్ ఏంటి, వివై ఏంటి మనం డెరైవ్ చేస్తాము, కంగారు పడకండి. నెక్స్ట్, డిస్టెన్స్ ట్రావెల్డ్. హారిజాంటల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వర్టికల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ అలాంగ్ వై యాక్సిస్. సో డిస్టెన్స్ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ ఈజ్ ఎక్స్ అండ్ డిస్టెన్స్ అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ ఈజ్ వై. Now comes the most important point. What is acceleration? Acceleration scalar ఆ vector? Yes, acceleration is a vector quantity. మీ అందరూ చాలా గుడ్ అట్ వెక్టార్స్ అనుకుంటున్నాను. ఎవరైతే now here comes an advertisement చెప్పబోతున్నాను.
ఎవరైతే వెక్టార్స్ని యాక్సెస్ చేయాలి, వెక్టార్స్ని నేర్చుకోవాలనుకుంటారో కాన్సెప్చువల్గా, నా వెక్టార్స్ మీద ఆల్రెడీ కాన్సెప్చువల్ వీడియోస్ని నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. అవన్నీ కూడా మీరు దయచేసి ఫాలో అవ్వగలరు. సో వెక్టార్స్కి సంబంధించి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. టింగ్ టింగ్, అడ్వర్టైజ్మెంట్ ఓవర్. నౌ కమింగ్ బ్యాక్ టు లెసన్. ఓకే, యాక్సెలరేషన్ ఏంటమ్మా? ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. సో యాక్సెలరేషన్ వెక్టార్ క్వాంటిటీ అయినప్పుడు ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ ఎక్స్ కాంపోనెంట్ అండ్ వై కాంపోనెంట్. ఓకే, సో యాక్సెలరేషన్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఏఎక్స్, యాక్సెలరేషన్ అలాంగ్ వై డైరెక్షన్ ఏవై. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, బాగా మైండ్లో పెట్టేసుకోండి. యాక్సెలరేషన్ ఒక బాడీకి ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే బాడీ మీద యాక్సెలరేషన్ ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ దెన్ యాక్సెలరేషన్ జీరో. బాగా గుర్తుపెట్టుకోండి, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో మనం చెప్పుకుంటాము F is equal to ma. ఫోర్స్ జీరో, యాక్సెలరేషన్ ఈజ్ ఆల్సో జీరో. ఒక బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు అంటే దాని యాక్సెలరేషన్ జీరో. ఎస్, ఇప్పుడు ఒక్కసారి అనాలిసిస్ చేద్దాం. మనము ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? బాడీని ఒకసారి గాల్లోకి విసిరిన తర్వాత దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది, వేరే ఏ ఫోర్సెస్ యాక్ట్ అవ్వవు. ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ డైరెక్షన్ ఏంటి? ఎస్, వర్టికల్లీ డౌన్వర్డ్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ డైరెక్షన్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ అంటే హారిజాంటల్ డైరెక్షన్లో బాడీ మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నో ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ప్రొజెక్టైల్ ఇన్ horizontal direction. The most important point, there is no force acting on the body along horizontal direction. Horizontal direction లో ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే యాక్సెలరేషన్ జీరో. సో హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ ఈజ్ ఆల్వేస్ జీరో. హారిజాంటల్ డైరెక్షన్లో ఇన్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ హారిజాంటల్ డైరెక్షన్ యాక్సెలరేషన్ జీరో. Acceleration along horizontal direction zero. Okay, then what about vertical direction? Vertical direction లో యాక్సెలరేషన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఎందుకంటే వర్టికల్ డైరెక్షన్లో బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు యాక్సెలరేషన్, ఇది ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్లో ఉంది కాబట్టి యాక్సెలరేషన్ ఈజ్ -g. యాక్చువల్గా -g ఎలా వచ్చింది అంటే ay బార్ ఇజ్ ఈక్వల్ టు -g క్యాప్. బికాస్ యాక్సెలరేషన్ గ్రావిటేషన్ ఫోర్స్ ఎప్పుడు యాక్ట్ అవుతుందమ్మా? డౌన్వర్డ్స్, అంటే నెగిటివ్ వై యాక్సెస్. గ్రావిటేషనల్ ఫోర్స్ నెగిటివ్ వై యాక్సెస్లో యాక్ట్ అవుతుంది కాబట్టి -j క్యాప్. యాక్చువల్గా దీన్ని ఇలా రాసుకోవచ్చు, g ఇంటూ -j క్యాప్. సో -g ఇంటూ j క్యాప్. ఒరిజినల్గా మనం డైరెక్షన్తో రాసుకోవాలి అంటే ఇలా రాసుకోవాలి. సో బాగా గుర్తుపెట్టుకోండి, హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ జీరో, వర్టికల్ డైరెక్షన్లో మాత్రమే యాక్సెలరేషన్ ఉంటుంది, దట్ ఈస్ -g. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యాక్సెలరేషన్ జీరో అనగానే మనకి బాగా గుర్తు రావాల్సిన విషయం ఏంటి అంటే వెలాసిటీ కాన్స్టెంట్. ఎస్, వెరీ గుడ్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో యాక్సెలరేషన్ జీరో అయితే వెలాసిటీ కాన్స్టెంట్ అంటే హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ వెలాసిటీ ఆల్వేస్ కాన్స్టెంట్. హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. మరి హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఏంటి? u cos theta. సో త్రూ అవుట్ ద జర్నీ ఇక్కడ vx ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? u cos theta. ఇక్కడైనా సరే vx ఇజ్ ఈక్వల్ టు u cos theta. మీరు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా హారిజాంటల్ కాంపోనెంట్ రిమైన్స్ కాన్స్టెంట్. అదేంటి అంటే u cos theta. ఎనీవేర్ త్రూ అవుట్ ద జర్నీ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఈస్ కాన్స్టెంట్, u cos theta. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, ఈ రెండు పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో horizontal component of velocity remains constant. What is horizontal component of velocity? u cos theta.
What is horizontal component of velocity? U cos theta. Then హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ 0. ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ. అండ్ ఈ టేబుల్ని మీరు ఇలా గుర్తుపెట్టేసుకోగలిగితే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ప్రాబ్లం లేకుండా ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఎస్, మన స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని షార్ట్ కట్స్ చెప్పుకుంటూ ఉంటాం మనం. సో ప్రాబ్లం లేకుండా ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసేదే మన ఫిజిక్స్ ఛానల్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పారామీటర్స్. వీ నీడ్ టు అండర్స్టాండ్. అంటే ప్రొజెక్టైల్ మోషన్ అనే ఒక ఫీలింగ్ రావాలి కదా. సో ప్రొజెక్టైల్ మోషన్ ఫీలింగ్ రావడం కోసం మనం దానికి సంబంధించిన అన్ని పారామీటర్స్ని ఒకసారి అనాలిసిస్ చేస్తాము. సో ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తాం? డయాగ్రామ్తో స్టార్ట్ చేద్దాం. సో డయాగ్రామ్ అలాంగ్ y యాక్సిస్, x యాక్సిస్, u వెలాసిటీతో మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద హారిజాంటల్, బాడీ ప్రొజెక్టెడ్. అప్పుడు ఆ బాడీ ఏమవుతుంది? ఇలా వెళ్ళి ఇలా పడుతుంది. ఓకే, హారిజాంటల్ ఇనీషియల్ వెలాసిటీ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపనెంట్స్, హారిజాంటల్ కాంపనెంట్ అండ్ వర్టికల్ కాంపనెంట్. హారిజాంటల్ కాంపనెంట్ ఇస్ ఈక్వల్ టు u cos theta, initial velocity horizontal component, and vertical component is equal to u sin theta. వర్టికల్ కాంపనెంట్ u sin theta. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రొజెక్టైల్ మోషన్ ఎప్పుడు కూడా 2 డైమెన్షన్ కదా, 2 డైమెన్షన్ని కలిపి మనం ఒకేసారి చేసేయలేం. అంత మ్యాథమెటిక్స్ మనం ఇంకా డెవలప్ చేసుకోలేదు. సో మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి x డైరెక్షన్లో సెపరేట్గా, y డైరెక్షన్లో సెపరేట్గా ఆలోచించి అనాలిసిస్ చేస్తాం. x డైరెక్షన్ అంటే హారిజాంటల్ డైరెక్షన్, y డైరెక్షన్ అంటే వర్టికల్ డైరెక్షన్. సో ఒకసారి హారిజాంటల్ డైరెక్షన్లో చూద్దాం. హారిజాంటల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో హారిజాంటల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే s ఈజ్ ఈక్వల్ టు x, u ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ డైరెక్షన్లో u x కదా. సో u ఈజ్ ఈక్వల్ టు, లెట్ us write like this, u ఈజ్ ఈక్వల్ టు ux which is equal to u cos theta. హారిజాంటల్ డైరెక్షన్లో టైమ్ రిమైన్స్, టైమ్ హారిజాంటల్ అయినా వర్టికల్ అయినా టైమ్ రిమైన్స్ t, దట్స్ ఇట్. నెక్స్ట్ హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ 0. ఇప్పుడే చెప్పుకున్నాము హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ 0. సో మనకి డిస్టెన్స్ కావాలి అంటే బెస్ట్ ఫార్ములా ఏంటి అంటే లెట్ us సెలెక్ట్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. s ప్లేస్లో ఏం రాయాలి? x. u ప్లేస్లో హారిజాంటల్ డైరెక్షన్ కాబట్టి ux ఇంటూ t ప్లస్ ax, హాఫ్ ax ఇంటూ t స్క్వేర్. అయితే ax వాల్యూ 0. సో వీ హ్యావ్ x ఇస్ ఈక్వల్ టు ux ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? u cos theta ఇంటూ t. x is equal to u cos theta into t. So from this I am going to conclude one more, that is t is equal to x by u cos theta. Let this be equation number 1. Just అలా రాసి పెట్టుకోండి. బట్ మనకి కావాల్సిన కంక్లూజన్ ఏంటి అంటే ఇది, x is equal to u cos theta into t. x అంటే ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ ఆఫ్టర్ టైమ్ t. ఇదేంటమ్మా? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ, distance traveled in time t. t టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాము? అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇన్ వర్టికల్ డైరెక్షన్కి షిఫ్ట్ అవుదాం. ఇప్పుడు వర్టికల్ డైరెక్షన్ అంటే ఇలా ఆలోచించాలి. సో హియర్ s ఈజ్ ఈక్వల్ టు y, వర్టికల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ y. ఎస్, initial velocity is equal to uy, and what is uy? u sin theta. yes, time taken t, ఎప్పుడు t నే ఉంటుంది. what is acceleration? ay. ay ఏమనుకున్నాము ఇందాక టేబుల్ని బట్టి? ay is equal to minus g. very good. now substitute in the same formula. s is equal to all y direction, so sy is equal to uy into t plus half into ay into t square. y indicates vertical direction along y direction. t కి y పెట్టాలా? పెట్టకూడదు. t is a scalar quantity. వెక్టార్ క్వాంటిటీస్కి మాత్రమే డైరెక్షన్ ఉంటుంది, స్కేలార్ క్వాంటిటీస్కి ఉండదు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఎస్, sy ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? y. uy ప్లేస్లో u sin theta into t ప్లస్ హాఫ్ ఇంటూ ay ప్లేస్లో మైనస్ g ఇంటూ t స్క్వేర్.
ఇక్కడ దీంతో మనకి అయిపోయింది అనాలిసిస్, బట్ ఒక చిన్న ప్రూఫ్ చేయబోతున్నాం. అదేంటో చూడండి. జస్ట్ ఇక్కడ ఈక్వేషన్ 1 నుంచి టీ వాల్యూ తెలుసు కదా, దానిని ఇక్కడ టీలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y is equal to u sin theta remains the same. What is t? x by u cos theta. x by u cos theta plus, plus into minus g by 2 into t square. So x by u cos theta whole square. So just see u ने u को मार दिया. sin theta by cos theta tan theta x minus this is g by 2u square cos square theta into x square. ఇలా ఎందుకు రాశాను మీకు అర్థమవుతుంది చూడండి. Now comparing above equation with y is equal to ax minus bx square. y is equal to ax minus bx square. ఇదేంటి? ఇది మ్యాథమెటిక్స్. మ్యాథ్స్లో y is equal to ax minus bx square represents a parabola. సో మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇది. అకార్డింగ్ టు మ్యాథ్స్ y is equal to ax minus bx square is a parabola. సో ఇప్పుడు దీనిని దీంతో కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఏముందమ్మా? ఏ ప్లేస్లో tan theta, నెక్స్ట్ బి ప్లేస్లో ఏముంది? g by 2u square cos square theta. సో దీనిని దీంతో కంపేర్ చేసి రాసుకోవచ్చు కదా. g కాన్స్టెంట్, 2u స్క్వేర్ కాన్స్టెంట్, కాస్ స్క్వేర్ తీటా కూడా కాన్స్టెంట్. ఒకసారి ఒక యాంగిల్తో ప్రొజెక్ట్ చేసిన తర్వాత బాడీ గాల్లోకి వెళ్ళిపోయాక మనం యాంగిల్ని మార్చలేం కదా. అలాగే ఒకసారి 2 మీటర్ పర్ సెకండ్స్ విసిరాను, అది గాల్లోకి వెళ్ళాక మళ్ళీ ఇనీషియల్ వెలాసిటీని మార్చలేము. సో ఇనీషియల్ వెలాసిటీ అండ్ యాంగిల్ ఆల్వేస్ రిమైన్ కాన్స్టెంట్. సో దాన్ని బట్టి tan theta ఒక కాన్స్టెంట్, g by 2u square cos square theta ఒక కాన్స్టెంట్. సో దిస్ ప్రూవ్స్ దట్ the trajectory of a projectile is a parabola. Parabola. क्या बोला? Parabola. Parabola. So the trajectory of a projectile in oblique projectile motion is a parabola. So the trajectory of a projectile in oblique projectile motion is a parabola. क्या बोला? parabola. సో ద ట్రాజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా అనేది మనం సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకున్నాము. సో ఇంకా చాలా పారామీటర్స్ ఉన్నాయి. కమింగ్ అప్ క్లాసెస్లో అవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం.